So today's topic is HTML text formatting tags. So formatting elements were designed to display special type of text. సో కొన్ని టెక్స్టర్స్ ఉంటాయి ఎట్లా ఉంటాయంటే బోల్డ్లో ఉంటాయి, కొన్ని ఇటాలిక్లో ఉంటాయి, కొన్ని కోడ్ రూపంలో ఉంటాయి, కొన్ని సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్. సో ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఇక్కడ ఉన్న ట్యాగ్స్ అప్లై చేద్దాం. ఓకేనా, నేను 2-3 ట్యాగ్స్ అప్లై చేస్తాను, మీరు తర్వాత ఎలా అప్లై చేయాలో మీరు కూడా చూడండి. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే సో ఇవాళ డే 3, డే 4. సో ఇక్కడ అయిపోయిన తర్వాత సో H1 ట్యాగ్ డే 4. ఓకే, సో డే 4 ఏంటంటే ఏమైనా యూస్ చేస్తున్నాం ఇవాళ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకే, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో ఏమేమి ఉన్నాయి? సో ఒక బోల్డ్, ఇక్కడ చూడండి ట్యాగ్ ఏముంది, ఇట్లా స్టార్టింగ్ ట్యాగ్ బి అని ఉంది, క్లోజింగ్ ట్యాగ్ స్లాష్ విత్ బి. సో ఒక టెక్స్ట్ అనేది బోల్డ్గా రావాలంటే మనం హెడ్డింగే కాదు, మనం ఇక్కడ బి అనే ట్యాగ్ అని యూస్ చేయొచ్చు, లేకపోతే స్ట్రాంగ్ అని యూస్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏ ట్యాగ్ యూస్ చేసినా మనకి ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది బోల్డ్ వస్తుంది కదా. సో ఇప్పుడు మన పారాగ్రాఫ్ని బోల్డ్గా చేద్దాం. పారాగ్రాఫ్ నార్మల్గా ఎలా ఉంటుందో చూద్దామా. పారాగ్రాఫ్, దిస్ ఇస్ పారాగ్రాఫ్. సో రాసాము, అవుట్పుట్ చూద్దాము, అండ్ దిస్ ఈస్ అవుట్పుట్. సో దిస్ ఈస్ పారాగ్రాఫ్ అని చూసారు ఎలా ఉంది. సో మనం దీన్ని బోల్డ్గా రాయాలంటే ఎలాగా, హెడ్డింగ్స్ మనం ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే హెడ్డింగ్స్ ఆల్రెడీ బోల్డ్లోనే ఉంటాయి. సో బట్ పారాగ్రాఫ్ కూడా బోల్డ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మ్యాటర్ ఏదైనా సరే కంటెంట్ ట్యాగ్స్ మధ్యలో ఉండాలని చెప్పాను. సో కాపీ పేస్ట్ చేసి ఇక్కడ చేయండి, మీరు విడిగా రాయండి కావాలంటే. సో ఇలా చూడండి, ఇప్పుడు అప్లై చేసాం కదా, చూద్దామా. సో చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఇందాక అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి సో బోల్డ్లో మారిపోయింది. ఓకేనా, ఇదే నథింగ్ బట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో ఇలానే కాదు, ఇప్పుడు దాన్ని ఇటాలిక్లో మారుద్దాం, బోల్డ్లో కాకుండా ఇటాలిక్లో మారుద్దామా. సో ఇంకో పారాగ్రాఫ్ తీసుకోండి, అండ్ ఇక్కడ ఇటాలిక్ ట్యాగ్ ఐ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి, దీంట్లో రాయాలి దిస్ ఈస్ ఇటాలిక్. ఓకేనా, సో చూద్దాం. సో చూసారా ఇక్కడ ఇటాలిక్ రైటింగ్లో వచ్చింది. సో ఇలా మన టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి ఆటోమేటిక్గా. అయ్యే ఎక్కడ ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. ఈఎం అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాటింగ్, అంటే అది ఒక టెక్స్ట్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది, అది కూడా అంటే నథింగ్ బట్. సో మార్క్ అనేది అప్లై చేద్దాం, మార్క్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఒక పారాగ్రాఫ్. ఓకే, ఎంఏఆర్కే మార్క్ ట్యాగ్. సో దిస్ ఈస్ మార్క్ ట్యాగ్. ఓకే, సో దిస్ ఈస్ మార్క్ ట్యాగ్. ఓకే, చూద్దాం అవుట్పుట్. సో చూసారా ఇక్కడ ఒక ట్యాగ్కి వెనకాల హైలైటర్గా వస్తుంటే దాన్ని ఏదైనా సరే ఒక హైలైటర్గా యూస్ చేయాలంటే మనం మార్క్ అనే ట్యాగ్ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇన్సర్ట్ ట్యాగ్ అండ్ ప్రీ ట్యాగ్ అండ్ సూపర్ అండ్ సబ్స్క్రిప్ట్. ఓకేనా, ఇవి కూడా అంతే. సో ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రీ అనే టాపిక్ చూపిస్తాను. పారాగ్రాఫ్ ఉంది కదా, సో దానికి ప్రీ అనే యూస్ చేయండి. సో దీంట్లో ఎలా రాయాలంటే ప్రీ అంటే దిస్ ఈస్ బ్రేక్ పారాగ్రాఫ్, లైన్ 1, లైన్ 2. సో కంట్రోల్ సేవ్ చేసాం, ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. సో సో చూసారా ఎలా వచ్చింది. సో మనం ఒక డిసైడ్గా రాస్తే ఎలా అంటే మన బ్రేక్స్ యూస్ చేయకపోయినా ఒక బ్రేక్గా రాయాలంటే మనం ప్రీ ట్యాగ్ అనేది యూస్ చేస్తే మనం ఎలా రాసామో ఆటోమేటిక్గా అలానే అప్లై అవుతుంది. చూసారా, మనం ఇక్కడ దీన్ని ట్యాగ్ తీసుకున్నాం, ఇక్కడ మళ్ళీ బ్రేక్ తీసుకోకుండా. సో ఇక్కడ చూడండి, మనం బ్రేక్ ఏం యూస్ చేయలేదు, అండ్ లైన్ 1 తర్వాత బ్రేక్ ఏం యూస్ చేయలేదు, ఇక్కడ స్పేస్ యూస్ చేసాము, కరెక్ట్గా అలానే వచ్చింది అంత స్పేస్తో సహా. సో దీనికోసం మనం ప్రీ అనే ట్యాగ్ యూస్ చేయాలి.
సో అర్థమైంది కదా ప్రీ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తారో. ఓకే, సో అర్థమైంది కదా ఎలా యూస్ చేస్తారో. సో నెక్స్ట్ ఈజ్ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటి, సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ లైన్ పారాగ్రాఫ్. ఓకేనా, సో ఏమైనా యూస్ చేయాలి, ఎస్యూపి షార్ట్ కట్. అండ్ ఐ మీన్ ఇక్కడ అలానే యూస్ చేయాలి, ఇక్కడ ట్యాగ్స్ ఎలా ఉన్నాయి అలానే యూస్ చేస్తే మనకు అప్పుడే అప్లై అవుతుంది. ఓకేనా, ఫుల్ నేమ్ కాకుండా షార్ట్ నేమ్స్ యూస్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఇవన్నీ టెక్స్ట్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా, సో సూపర్ అని యూస్ చేస్తాం. దీనికి ఎలా యూస్ చేయాలంటే సూపర్ అంటే ఏంది, సూపర్ స్క్రిప్ట్ అంటే సబ్స్క్రిప్ట్ అంటే చెప్తాను. ఓకేనా, సో సూపర్ స్క్రిప్ట్ ఎలా అప్లై చేయాలి చూడండి. సో మీరు చూసే ఉంటారు H2O ఫార్ములాస్, H2O NaCO3 అలా ఫార్ములాస్ చూసే ఉంటారు కదా. సో అలా మనం ఇక్కడ అది ఎలా రాయాలంటే ఇక్కడ నార్మల్గా అయితే అన్నీ ఒకే లైన్లో వస్తుంది, కానీ ఇట్లా పైన రావడం కింద రావడం ఉండదు కదా. H2 అంటే పైన స్క్వేర్ పైన ఉంటుంది, కింద Na3 అంటే 3 కింద ఉంటుంది కదా. సో దాన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక నార్మల్గా ఇక్కడ మీకు ఇప్పుడు దాకా చూడండి గమనిస్తే అన్నీ ఒకే లైన్లో ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మనం ఇట్లా 2 రాసినా కూడా ఒకే లైన్లో కూడా వస్తాయి ఆటోమేటిక్గా. చూడండి ఇక్కడ లైన్ 1 ఉంది, లైన్ 2 ఉంది, వెంటనే పక్కనే వచ్చిందా. సో అలా రాకుండా 2 అనేది మన పైకి రావాలంటే ఎలా చేయాలి అంటే, సో ఇప్పుడు రాయాల్సింది మనం H2O తీసుకుందాం ఎగ్జాంపుల్. సో H2O రావాలంటే 2 అనేది పైన ఉండాలి కదా. సో ఏదైతే పైన కానీ లేకపోతే కింద కానీ రాయాలనుకున్నప్పుడు మాత్రమే దాన్ని అక్కడ కంటెంట్ మధ్యలో ఉండాలి, మిగతా అంతా సైడ్ రాసేయాలి. సో హెచ్ మనకు కావాల్సిన 2 అనేది పైన ఉండాలి కదా, 2 ఓ. ఓకే, ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. సో చూడండి H2O అది A²O. ఓకే, అది A² + B² అని యూస్ చేద్దాం. ప్లస్ SU A² + B². ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా ఉందో. చూడండి A² + B². సో ఇలా రాయొచ్చు. ఓకేనా, సో సూపర్ స్క్రిప్ట్ అంటే ఇది. సబ్స్క్రిప్ట్ అంటే ఆపోజిట్, దీనికి ఆపోజిట్ అంటే ఇక్కడ పైన సూపర్ స్క్రిప్ట్లో పైన వస్తే ఇప్పుడు ఇప్పుడు కింద వస్తుంది. ఓకేనా, పారాగ్రాఫ్. ఇప్పుడు NaCO3 రాద్దాం, Na సబ్ NaCO3 కదా, ఇక్కడ CO అని రాయండి, CO ఇక్కడ 3 అనే కింద రావాలి కదా. సో మనం ఏదైతే రావాలి అనుకుంటున్నాం అది మాత్రమే పెట్టాలి. సో ఇక్కడ 3 అనేది ఐ మీన్ రెండింటి మధ్య ఖచ్చితంగా 3 అనేది ఇక్కడ ఉండాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే మనం ఏదైతే పైన వర్క్ కింద ఐ మీన్ అక్కడ రావాలనుకున్న ప్లేస్లో కరెక్ట్గా అది కంటెంట్ అది సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ మధ్యలో పెట్టాలి. ఓకేనా, సో చూడండి ఇక్కడ NaCO3 వచ్చిందా. సో ఇదే నథింగ్ బట్ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్. సో అర్థమైందా, ఇలాంటి ఇంకా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. సో ఒకసారి మీరు గూగుల్లో ట్రై చేయండి, ఇంకా కొన్ని ఉంటాయి. కావాలంటే ఒక మెయిన్ ట్యాగ్స్ అయితే ఇవే. సో ఇంకా ఏమైనా కావాలంటే ఇవన్నీ మీరు కొద్దిగా మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు రాకపోతే చెప్పండి, కమెంట్ చేయండి. సో ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్. సో టుడేస్ టాపిక్ ఈస్ HTML లిస్ట్స్. సో లిస్ట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకేనా, సో HTML లిస్ట్ అలో వెబ్ డెవలపర్స్ టు గ్రూప్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇన్ లిస్ట్. సో ఒక ఐటమ్స్ని మనం లిస్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, సో మనం చూస్తే ఎగ్జాంపుల్గా ఏంటంటే మనం ఒక ఇంట్లో సరుకులు కావాలన్నా ఏదైనా సరే ఎప్పుడైనా సరే మనం ఏదైనా రాయాలనుకున్నప్పుడు ఒక చిట్టి రాస్తాం. సో ఒక లిస్ట్ ఐటమ్ 1, లిస్ట్ ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4. సో ఇలా ఒక లిస్ట్ రాసుకుంటాం కదా. సో ఆ లిస్ట్ రాయడం ఎలాగో చెప్తాను. సో దాంట్లో కాదు, దీంట్లో మన వెబ్ బ్రౌజర్లో కూడా లిస్ట్ ఉంటాయి. సో అంటే ఆ టాప్ టు ఆర్డర్ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటాయంటే దిస్ ఈజ్ ఐటమ్ 1, దిస్ ఈజ్ ఐటమ్ 2 అని ఉంటుంది. సో ఈ వెబ్సైట్ అనేది దేనికన్నా ఫుడ్ ప్రిపరేషన్స్ ఫుడ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి కొన్ని. ఫుడ్ వెబ్సైట్లో ఐటమ్ 1 = నాన్ వెజిటేరియన్ అయితే నాన్, వెజ్ అయితే వెజ్, ఇలా సంథింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో వాటి కోసమైనా ఇలా మన లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ ఐ మీన్ లిస్ట్స్ ఉంటాయి కదా. సో వాటిలో ఎలా రాయొచ్చు ఎలా చేయొచ్చో చెప్తాను. ఓకేనా, సో వాటిలో ఏంటిదంటే 2 టైప్స్ ఉంటాయి, ఒకటి అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ ఆర్డర్డ్ లిస్ట్. సో ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంది, అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంది. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనం చూసారు ఇక్కడ డాట్స్ ఉన్నాయి, ఈ డాట్స్లో మనం అంటే లిస్ట్ నెంబర్ వేయకపోతే దాన్ని అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. అదే నెంబర్ మనం లిస్ట్ రూపంలో రాస్తే 1 to 3లో రాస్తే అది ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. ఓకేనా, సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది 1 to 3 రాస్తే ఆర్డర్డ్ అవుతుంది, అదే రాయకపోతే అది అన్ఆర్డర్డ్ అవుతుంది, సింపుల్. సో మనం దీన్ని ఎలా రాయాలో చెప్తాను. ఓకేనా, సో
డే 5. H1 డే 5. ఓకేనా. సో ఇవాళ ఏంటి టాపిక్ లిస్ట్స్, LISTS లిస్ట్. సో లిస్ట్లో ఫస్ట్ వన్ H3. సో ఫస్ట్ వన్ లిస్ట్లో ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్. ఓకే. సో ఆర్డర్ లిస్ట్ ఎలా రాయాలో చెప్తాను. సో ఆర్డర్ లిస్ట్ ఫస్ట్ రాయాల్సిన కంపల్సరీ OL. సో నేమ్లోనే ఉంది ఆర్డర్ లిస్ట్ అంటే, షార్ట్ కట్కి O and L. సో షార్ట్ కట్ ఏంటంటే OL. సో అలా రాస్తే సరిపోతుంది. OL అని రాసిన తర్వాత ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్ ఇలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకళ్ళు రాకపోతే మీరు యారోస్ యూస్ చేసి మీరు రాయొచ్చు. ఓకేనా. సో OL రిప్రజెంట్స్ టు ఆర్డర్ లిస్ట్. సో లోపల ఎలా రాయాలంటే లిస్ట్ ఐటమ్. సో ఒక లిస్ట్ ఐటమ్ కదా, లిస్ట్కి రిప్రజెంట్ LI ఈక్వల్ టు లిస్ట్. సో లిస్ట్ అని రాసిన తర్వాత ట్యాబ్ కొట్టండి, ఓపెన్ అవుతుంది. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఇక్కడ ఏ రాయాలో అక్కడే రాయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే ఇక్కడ వెజిటేరియన్ ఐటమ్స్ రాద్దాం, అలాగే ఫ్రూట్స్ రాద్దాం మొత్తం. ఓకేనా. సో ఫ్రూట్స్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. సో మ్యాంగో, సో బనానా అండ్ యాపిల్. సో 3 ఐటమ్స్ చాలు. సో ఓకేనా. సో చూద్దాం అవుట్పుట్ చూద్దామా. సో అవుట్పుట్ సో చూసారు ఇక్కడ డే 5 లిస్ట్ ఆర్డర్ లిస్ట్లో మనం ఏం లేదు, జస్ట్ మ్యాంగో బనానా 3 ఐటమ్స్ ఇచ్చాం. 1 to 3 ఆటోమేటిక్గా రీప్రజెంట్ అవుతుంది. LI అని ఇక్కడ OL అని రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో అదే OLలో మనం 1 to 3 నుంచి కాదు, నాకు 15 నుంచి స్టార్ట్ కావాలంటే అప్పుడు SRT స్టార్ట్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే ఆ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు 10 నుంచి స్టార్ట్ అవ్వాలంటే 10 ఇచ్చేయండి, లేకపోతే 11 నుంచి కావాలంటే 11 నుంచి ఇచ్చేయండి. సో అవుట్పుట్ చూద్దామా. సో 11, 12, 13. సో ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ చూద్దాం. సో H3 ట్యాగ్ అన్ఆర్డర్ లిస్ట్. ఓకే. అన్ఆర్డర్ లిస్ట్లో ఏమేమి ఉంటాయంటే, సో సేమ్ అన్ఆర్డర్ లిస్ట్ నేమ్లోనే ఉంది కదా, UL ఈక్వల్ టు రిప్రజెంట్. సో UL రాసిన తర్వాత సేమ్ లిస్ట్ ఐటమ్స్, ఇక్కడ మళ్ళీ సేమ్ లిస్ట్ ఐటమ్స్. సో అదే నేమ్స్ ఇద్దాం. ఓకేనా. MANGO మ్యాంగో. సో డిఫరెన్షియేట్ మీకు తెలుస్తుంది అప్పుడు. బనానా అండ్ యాపిల్. సో 3 రాసాం కదా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో చూడండి. సో ఆర్డర్ లిస్ట్ అంటే నెంబర్ రూపంలో వస్తుంది, అన్ఆర్డర్ లిస్ట్ అంటే స్క్వేర్స్ రూపంలో వస్తుంది. ఇప్పుడు కావాలంటే ఈ స్క్వేర్స్ అనే బ్లాక్లో ఉన్నాయి కదా, ఈ స్క్వేర్ స్క్వేర్ కదా, రౌండ్స్ అనే బ్లాక్లో ఉన్నాయి కదా. సో ఈ బ్లాక్లో కాకుండా మనం ఏ టైంలో స్క్వేర్ టైప్లో కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇవన్నీ తన అడ్వాన్స్ కొద్దిగా. సో ఫస్ట్ ఈరోజు వీటిలో చూద్దాం. ఓకేనా. సో ఇదే నథింగ్ బట్ ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ టేబుల్స్, HTML టేబుల్స్. టేబుల్స్ అంటే మనం చూసే ఉంటాం కదా. సో ఒక ఫార్మాట్ రాయడానికి ఇప్పుడు సపోజ్ మీరు మన స్కూల్లో రాసే ఉంటాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేమ్, క్లాసు, రోల్ నెంబర్ మనం చూసే ఉంటాం కదా చిన్నప్పుడు. సో దాన్ని ఎలా రాయాలో టేబుల్స్ రూపం అంటారు కదా. సో ఇక్కడ టేబుల్స్ అంటారు వాటిని. సో ఆ టేబుల్స్ ఎలా రాయాలో చూద్దామా. సో H1 టేబుల్స్. సో ఫస్ట్ టేబుల్స్కి రాయాల్సింది ఏంటంటే కంటెంట్ ఇక్కడ చూడండి PPTలో. సో HTML స్టైల్ టేబుల్స్. ఓకేనా. సో టేబుల్స్ ఎలా రాయాలంటే సో TABLE టేబుల్. సో ఇట్లా మీరు ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలంటే టేబుల్స్లో ఫస్ట్ది TR అంటే టేబుల్ రో అంటారు, షార్ట్ కట్ TR. సో TR అని రాసిన తర్వాత అంటే TR అంటే టేబుల్ రో, ఒక రో. చూసారు ఈ కాలం, ఇక్కడ ఈ 2 కాలమ్స్ చూసారు, ఇదంతా కలిపితే ఇట్లా మొత్తం చివరి దాకా ఉండే లైన్ని మొత్తం రో అంటారు. అదేమైనా దాన్నే రో అంటారు. ఈ ఫస్ట్ రోలో ఏం రావాలో మొత్తం డిసైడ్ చేయాల్సింది ఈ రో డిసైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ రోలో ఏమేమి రావాలంటే సో నెక్స్ట్ TH అని రాయండి. ఫస్ట్ TH అంటే టేబుల్ హెడ్.
టేబుల్ హెడ్డింగ్ అండ్ హెడ్డింగ్స్ ఇస్తాం కదా, ఆ టేబుల్ హెడ్డింగ్స్లో ఏమేమి ఉండాలో డిసైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏమి ఉండాలంటే నేమ్. ఓకేనా, నేమ్. నెక్స్ట్ ఇంకో టీహెచ్, నెక్స్ట్ హెడ్డింగ్ క్లాస్, అతను ఏ క్లాసు. నెక్స్ట్ రోల్ నెంబర్. సో 3 తీసుకున్నాం, కావాలంటే ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు హెడ్డింగ్స్కి. సో ఫస్ట్ అవుట్పుట్ చూద్దాము ఇది ఎలా వచ్చిందా అని. సో చూసారా, నేమ్, క్లాస్, రోల్ నెంబర్ 3 అనేది వచ్చింది. సో ఇట్లా ఫస్ట్ 3 నేమ్స్ వచ్చాయి కదా. సో ఓకే, కానీ నాకు అట్లా బార్డర్గా కావాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే టేబుల్ పక్కన BORDER బార్డర్ ఈక్వల్ టు 1 అని పెట్టండి. సో కావాలంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కానీ మీకు బేసిక్గా ఐడియా ఇస్తున్నాను అంతే. ఓకేనా, ఇట్లా బార్డర్ ఈక్వల్ టు 1 అని పెడితే బార్డర్ అనేది క్రియేట్ అయింది. చూసారా, నేమ్, క్లాస్, రోల్ నెంబర్ బార్డర్ ఎలా క్రియేట్ అయింది. సో అదే నథింగ్ బట్. సో నెక్స్ట్ హెడ్డింగ్ అయిపోయింది. హెడ్డింగ్ తర్వాత ఉండాల్సింది ఏంటిది, నేమ్స్ ఇవ్వాలి కదా, మనం డిస్ప్లే చేయాలి కదా. సో డిస్ప్లే కోసం సో ఫస్ట్ రో అది చూడండి, ఇదంతా కలిపి ఫస్ట్ రో అవుతుంది. సో నెక్స్ట్ అంటే దీని కింద నెక్స్ట్ వచ్చేది సెకండ్ రో, దాని తర్వాత వచ్చేది థర్డ్ రో. సో ఇలా రోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఎన్ని రోస్ అయితే అన్ని రోస్. సో నెక్స్ట్ ఏం రాయాలంటే TR రాసిన తర్వాత ఆ TRలో రాయాలి సెకండ్ రోలో. ఆ సెకండ్ రోలో ఏం రాయాలి సార్, టేబుల్ హెడ్డింగ్ కాబట్టి TH అని వచ్చాం. నెక్స్ట్ తీసుకునే టేబుల్ డేటా. సో హెడ్డింగ్ వేరు, టేబుల్ డేటా వేరు. సో టేబుల్ డేటాకి TD అని రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఏం చేద్దాం, సపోజ్ అల్ట్రాకి మన నేమ్ ఇద్దాం. సో మై నేమ్ ఇస్ ప్రసన్న అండ్ చూసారా TD. సో నేమ్ ఇచ్చాము. సో ఏ క్లాస్ రాద్దామా. సో సో డిగ్రీ. ఓకే, నెక్స్ట్ TD, రోల్ నెంబర్ 1. సో చూసామా, సో ఇలా ఇచ్చాం. సో అవుట్పుట్ చూద్దామా. సో ఓకే, చూసారా, నేమ్ ప్రసన్న, క్లాస్ ఈక్వల్ టు డిగ్రీ, రోల్ నెంబర్ ఈక్వల్ టు 1. అర్థమైందా. సో మనం ఇలా ఎన్ని కావాలంటే అన్ని వస్తూ ఉండొచ్చు. సో సెకండ్ రో కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చి థర్డ్ రో. సో ఏదన్నా ఒక టేబుల్ డేటా తీసుకోవాలనుకున్నప్పుడు అది ఒక రోలో ఉండాలి కంపల్సరీ. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఒక టేబుల్ రో తీసుకున్నాం. సేమ్ ఈసారి ఇంకోటి TD. సో ఈసారి అశోక్. సో నెక్స్ట్ TR డిగ్రీ అండ్ నెక్స్ట్ రోల్ నెంబర్ 2. సారీ, ఇక్కడ TD అని రావాలి. సో ఓకేనా, టేబుల్ డేటా ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. చూడండి అశోక్ డిగ్రీ, రోల్ నెంబర్ 2. సో ఇలా ఎంతైనా డేటా మనం క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. అర్థమైందా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ టేబుల్స్. ఓకేనా, ఓకే.